నమస్తే అండి, నా పేరు అమర్ శ్రీనివాస్. ప్రాప్ హార్వెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ నా కంపెనీ పేరు. మేము మాదాపూర్లో ఆఫీస్ అండి మాది. సో మేము లాస్ట్ 15 ఇయర్స్గా రియల్ ఎస్టేట్లో ల్యాండ్ అండ్ ఇండస్ట్రియల్ ట్రాన్సాక్షన్స్, ఇన్వెస్ట్మెంట్ ట్రాన్సాక్షన్స్, కమర్షియల్ ఆఫీస్ స్పేస్ లీజ్ అండ్ సేల్ బోత్ ఆప్షన్స్, అండ్ రీటైల్ లీజింగ్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ షాప్స్, రీటైల్ అవుట్లెట్స్లో ఉన్నవి, మాల్స్లో ఉన్న వాటికి రీటైల్ లీజ్, అండ్ ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ అంటే 4 బెడ్రూమ్ 5 బెడ్రూమ్ 3000 స్క్వేర్ ఫీట్ నుంచి 5000 10,000 స్క్వేర్ ఫీట్ వరకు ఉన్న అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్. ఈ మేజర్లీ వెస్ట్ జోన్ ఆఫ్ హైదరాబాద్లో అంటే ఈ గచ్చిబౌలి, పుప్పాలగూడ, నానక్రామ్గూడ, కోకాపేట్, తెల్లాపూర్, శంషాబాద్ వరకు ఉన్న లొకేషన్స్లో మేము మార్కెటింగ్ యాక్టివిటీ చేస్తున్నాం. కరెంట్లీ మా కంపెనీ ద్వారా 4 నుంచి 8 ప్రాజెక్టులు మార్కెటింగ్లో అంటే ఎక్స్క్లూజివ్ మార్కెటింగ్లో రన్ అవుతున్నాయి. అది కాకుండా జనరల్ ప్రాజెక్ట్స్ కూడా మేము మార్కెటింగ్ చేస్తాము. ఇన్వెస్ట్మెంట్ సేల్లో రెంటల్ ఇన్కమ్ వస్తున్న ప్రాపర్టీస్ కూడా మేము డీల్ చేస్తున్నామండి. ఇప్పుడు మనకి కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ముందుగా వారికి శుభాకాంక్షలు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మొన్న ప్రమాణ స్వీకారం చేశారు. మనకి ఇది కొత్త మార్పుగా మనం తీసుకోవచ్చు. దీనివల్ల మనకి ఈ అప్కమింగ్ రియల్ ఎస్టేట్ విధంగా ట్రెండ్స్ ఏ విధంగా ఉంటాయని చాలామంది అడుగుతున్నారు. సో ఇంతకు ముందు వీడియోలో ఎలక్షన్స్ ముందుకు జరిగినప్పుడు కూడా నేను వీడియోలో చెప్పాను, ఏ గవర్నమెంట్ వచ్చినా సరే డెవలప్మెంట్ ఎవరు ఆపాలని అనుకోరు అండ్ డెవలప్మెంట్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటారు. ఇంతకుముందు వచ్చిన బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ లేకపోతే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ అండ్ ఇంకా ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఈ విధంగానే డెవలప్మెంట్ కంటిన్యూ చేయాలని అనుకుంటారు. అందులోనూ మనకున్న హైదరాబాద్ సిటీకి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల మన మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల, ముందు నుంచి మన ఫౌండేషన్స్ బాగుండడం వల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి మనకి బేసిక్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. అందుకు మనకి రియల్ ఎస్టేట్ పరంగా అప్గ్రేడే ఉంటుంది కానీ డౌన్ గ్రేడ్ ఉండదండి. సో ఈ పర్టికులర్ మనం ఇంతకుముందు ఎన్నో జోన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఆ జోన్స్ అన్నింటిలోనూ ఈక్వల్గానే ప్రయారిటీ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ మన రేవంత్ రెడ్డి గారు కూడా రియల్ ఎస్టేట్కి బాగా సుపరిచితులు. ఆయన రియల్ ఎస్టేట్ యాక్టివిటీ కూడా చేశారు. మీరు అంతకుముందు ఆయన ఇంటర్వ్యూలో చూసి ఉంటే చాలా ఇంటర్వ్యూలో చెప్పేవారు, నా యూఎస్పీనే రియల్ ఎస్టేట్, నా డిఎన్ఏనే రియల్ ఎస్టేట్ అని చెప్పేవారు. సో ఆయనకి ఇందులో ఉన్న ఇఫ్స్ అండ్ బట్స్ బాగా తెలుసు కాబట్టి డెఫినెట్గా ఆయన ఎంకరేజింగ్గానే ఉంటారు అండ్ రియల్ ఎస్టేట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారని డెఫినెట్గా చాలా హోప్ ఉందండి. ఎందుకంటే మేజర్ రెవెన్యూ మనకి ఈవెన్ హైదరాబాద్ అన్నా లేదా తెలంగాణ అన్నా ఏ స్టేట్కైనా లేదా మన కంట్రీకైనా సరే ఎక్కువ ఎకానమీకి సపోర్ట్ చేసేది, మోర్ దాన్ 40% ఆఫ్ ది ఎకానమీకి సపోర్ట్ చేసేది రియల్ ఎస్టేటే. మన రియల్ ఎస్టేట్ తోటే ఇంచుమించుగా 250 నుంచి 270 అలైడ్ సర్వీసెస్ లింక్ అయి ఉన్నాయి. అది మీరు సిమెంట్ అనండి, స్టీల్ అనండి, ఇంటీరియర్ వర్క్స్ అనివ్వండి, ఫర్నిచర్ అనివ్వండి, లేదా ఎనీథింగ్ అంటే ఇప్పుడు మన కిచెన్ ఎక్విప్మెంట్ దాని రిలేటెడ్లో కొత్తగా జరిగే ఫంక్షన్స్ రిలేటెడ్ అన్నింటిలోనూ రియల్ ఎస్టేట్ పరంగా బోల్డంత లింక్ అయిన ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి. సో దానివల్ల రియల్ ఎస్టేట్ గ్రోత్ డెఫినెట్గా మళ్ళీ ఎకానమీకి కూడా గ్రోత్ని క్రియేట్ చేస్తుంది. సో ఇప్పుడు కొత్తగా వచ్చే పాలసీస్ డెఫినెట్గా దీనికి ఎంకరేజింగ్గానే ఉంటాయి. ఇప్పుడు మన మినిస్టర్ పోర్ట్ఫోలియోస్ చూసినా కూడా రేవంత్ రెడ్డి గారే మళ్ళీ మన హోమ్ శాఖ అండ్ మళ్ళీ ఎంఏయుడి శాఖ కూడా ఆయనే తీసుకోవడం జరిగింది. అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కూడా ఆయన చేతిలో ఉంది. కాబట్టి ఈ హౌసింగ్ రిలేటెడ్, పర్మిషన్స్ రిలేటెడ్, మాస్టర్ ప్లాను, జోన్స్ డివిజను ఈ అన్నింటిలో కూడా డెసిషన్ ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారే తీసుకోబోతున్నారు. సో రియల్ ఎస్టేట్ మీద ఆయనకు పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి, ఏ విధంగా చేస్తే డెవలప్మెంట్ అవుతుందని అవగాహన ఉంది కాబట్టి, ఎందుకంటే ఆయన ఇంతకుముందు ఒక 15 to 20 ఇయర్స్ బ్యాక్ మనకి కోకాపేట్ ఈ లొకేషన్లో కూడా ఆయన ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది. ఇది ఆయన చాలా ఇంటర్వ్యూలో మెన్షన్ చేశారు, చాలామందికి తెలుసు కూడా ఆ విషయం. సో అక్కడ క్రౌడ్ ఏరియాలో ఉన్నది ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నేను క్రౌడ్ ఏరియా ఇప్పుడు అయింది కోకాపేట్, నేను ఎప్పుడో కోకాపేట్లో నేను ట్రాన్సాక్షన్ చేశాను, లేదంటే నేను రియల్ ఎస్టేట్ చేశాను అక్కడ. సో నాకు డిఎన్ఏలో ఉంది రియల్ ఎస్టేట్, నేను ఆ యాక్టివిటీని చేస్తానని చెప్పారు. బట్ మనకి స్లోగా ఇంకొక 10-15 రోజులు అయితే కొంచెం ఈ ప్రమాణ స్వీకారాలు, అసెంబ్లీలు ఇవన్నీ సెటిల్ అయిన తర్వాత డెఫినెట్గా ఒక విజన్ స్టేట్మెంట్ అనేది వస్తుంది. అంటే ప్రతి ముఖ్యమంత్రికి లేదా ప్రతి పార్టీకి ఒక విజన్ స్టేట్మెంట్ లేదా ఒక డైరెక్షన్ ఏ విధంగా పోవాలనేది డెఫినెట్గా ఉంటుంది. సో మనకు ఒక 1 week 10 days అయితే ఈ 30 daysలో ఈ 100 daysలో ఈ 6 ప్రామిస్లు ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ అయిన తర్వాత అయ్యేలోపు ఈ స్టేట్కి రిలేటెడ్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ గ్రోత్ కానీ అదర్ ఇండస్ట్రియల్ గ్రోత్ కానీ ఏ విధంగా చేయాలనేది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ వస్తుంది. ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ బట్టి మనకి ఏ జోన్స్లో ఇంకా వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఇంతకుముందు తెలంగాణ గవర్నమెంట్ తీసుకుంటే యాదాద్రి లొకేషన్ వరంగల్ రోడ్డు, గట్కేసర్ రోడ్డు మనకి డెవలప్మెంట్స్ యాక్టివిటీస్ యాదాద్రి వల్ల వచ్చింది. సెపరేట్ దాన్ని డిస్ట్రిక్ట్ చేశారు, దానికి చాలా యాక్టివిటీ జరిగింది. అంటే ఇంతకుముందు 2014 ముందు యాదాద్రి మన గట్కేసర్ వరంగల్ రోడ్డు వేరు, ఇప్పుడు ఇవాళ ఉన్న డెవలప్మెంట్ వేరు.
అలాగే శ్రీశైలం రోడ్డు తీసుకుంటే శ్రీశైలం రోడ్డు కుగ్గూడ జంక్షన్ నుంచి అప్ టు కందుకూరు కట్టాల్ ఆమన్గల్ వరకు కూడా చాలా డెవలప్మెంట్ జరిగింది. అంతకు ముందు ఉన్నట్టే బెంగళూరు హైవేకి లీనియర్గా డెవలప్మెంట్ ఉంది. బట్ ఈ విధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ మేబీ కొన్ని పాలసీస్ లేదా అన్ని దిక్కుల్లోనూ డెవలప్మెంట్ కావాలి కాబట్టి ఆల్ 8 డైరెక్షన్స్ అంటే నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, మళ్ళీ ఆ కార్నర్స్లో ఉండే ఆల్ 8 డైరెక్షన్స్లో డెవలప్మెంట్ అనేది ఉండడానికి, ఈక్వల్గా ఉండడానికి ప్రణాళిక వేస్తారని డెఫినెట్గా అనుకోవచ్చు మనం. సో ఈ లొకేషన్స్లో ఆ ముఖ్యమంత్రి గారికి కానీ లేకపోతే ఆ పార్టీకి రిలేటెడ్ కానీ ఉండే కొంచెం ఒక విజన్ స్టేట్మెంట్ వల్ల ఏదన్నా 1-2 రోడ్లు ఇంకొంచెం ఎక్కువ ప్రాముఖ్యతను సంపాదించవచ్చు. ఇంతకుముందు మనం చూసినట్టయితే కోకాపేటకి ఎక్కువ ప్రాముఖ్యత వచ్చింది, పుప్పాలగూడకి ఎక్కువ ప్రాముఖ్యత వచ్చింది, శంకర్పల్లికి ఎక్కువ ప్రాముఖ్యత వచ్చింది. వెస్ట్ జోన్లో ఐటీ కంపెనీస్, ఐటీ రిలేటెడ్ ఉంది కాబట్టి. ప్లస్ ఈసారి ఇది మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళి అన్ని ఆల్ 8 డైరెక్షన్స్లో ఇంప్రూవ్మెంట్ వస్తుందని డెఫినెట్గా మనం ఆశించవచ్చు. సో రియల్ ఎస్టేట్ అంటే ఒక్క రోజుతో మనకి సంబంధించిన సబ్జెక్ట్ కాదు. మీరు ఒకవేళ ట్రెండ్స్ కనుక అడిగినట్టయితే లాస్ట్ 2 months మనకి ఈ ఎలక్షన్స్ రిలేటెడ్లో ఉన్న ట్రెండ్స్ చూసినట్టయితే పెద్దగా ట్రాన్సాక్షన్స్ మీద ఇంపాక్ట్ పడలేదు. మేబీ అవుట్స్కట్స్లో ఉన్న ప్లాటింగ్ వెంచర్స్ మీద కొంచెం ఇంపాక్ట్, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల చాలామంది ఇటు అటు తిరగడము, ప్లస్ ఈ ఎలక్షన్స్లో చాలామంది ఇన్వాల్వ్ అవ్వడం, కొంచెం డిస్ట్రెస్లో కొంచెం ఎవరైనా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కొంచెం ల్యాండ్స్ ఇవన్నీ సేల్ చేసి ముందుకెళ్ళడం వల్ల ఏమన్నా కొంచెం అప్ అండ్ డౌన్ ఉందేమో. కానీ అపార్ట్మెంట్స్లో కానీ విల్లాస్లో కానీ ఎంక్వైరీస్ అలాగే కంటిన్యూ అయినాయి. చాలా వరకు ఎంక్వైరీస్ మూవ్ అయినాయి, చాలా వరకు కంక్లూడ్ కూడా అయినాయి. అంటే ఈ 2-3 నెలల్లో ఒక 20-25% తగ్గింది, కానీ అంతకంటే ఎక్కువ తగ్గలేదు. ఇదివరకు అంత కూడా ఉండేది కదా, ఇదివరకు ఇంకా తక్కువగా ఉండేది. అంటే ఆ 20-25% మాత్రమే సైట్ విజిట్లు కానీ క్లోజర్స్ కానీ ఉంటాయి. లక్కీగా మనకి ఈ డిసెంబరు, కార్తీక మాసము ఈ రిలేటెడ్ ఉండి మంచి రోజులు ఉండడం వల్ల చాలామంది ఈ టైంలో పర్చేసెస్ కూడా చేశారు. సో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్కి, విల్లాస్కి అండ్ కమర్షియల్ ఆఫీస్ స్పేస్ కూడా లాస్ట్ 2 months చాలా ఎంకరేజింగ్గా ఉండే. చాలా స్పేస్ ఆల్మోస్ట్ 2 to 3 lakh square feet లీజ్ సైన్ అయినాయి ఇక్కడ మాదాపూర్ ఈ వెస్ట్ జోన్ లొకేషన్స్లో. అదేవిధంగా మనం చూసుకుంటే ఇప్పుడు ఈ డిసెంబర్, జనవరి చాలామంది ఎన్ఆర్ఐస్ మనకి అబ్రాడ్ నుంచి విజిట్ చేస్తూ ఉంటారు. ఒకటి వాళ్ళకి ఇయర్ ఎండ్ సేల్స్, ఇయర్ ఎండ్ లీవ్స్ ఉంటాయి, ఇయర్ ఎండ్ హాలిడేస్ ఉంటాయి, ఈ క్రిస్మస్ రిలేటెడ్, న్యూ ఇయర్ రిలేటెడ్ అండ్ పొంగల్కి చాలామంది విజిట్ చేస్తూ ఉంటారు. సో ఈ ఎలక్షన్స్ రిలేటెడ్ కూడా చాలామంది ఎన్ఆర్ఐస్ ఇక్కడికి వచ్చి ఉన్నారు. సో ఈ ట్రెండ్స్ని మనం ఖచ్చితంగా ఫాలో చేసుకుంటే మనకు వచ్చే వీడియోస్ని వీటిని ఫాలో అవ్వండి, ట్రెండ్స్ మనకు తెలుస్తాయి. ఈ 2 monthsలో, ఈ డిసెంబర్, జనవరి మంత్స్లో చాలా వరకు ఎన్ఆర్ఐస్ మనకి సైట్ విజిట్స్ కంక్లూడ్ అవుతాయి. అంటే అక్కడ నుంచి ఉండి ఇప్పటివరకు రీసెర్చ్ చేసుకుని ఏ లొకేషన్లో బాగుంటుంది, ఏ ప్రాజెక్ట్ అయితే బాగుంటుంది ఇవన్నీ చేసుకుంటారు. కాబట్టి ఇప్పుడు మనకి ఇంకా ప్రమోషన్ యాక్టివిటీస్ చేసుకుంటే వాళ్ళు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చూసి ఆ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో జనవరి వరకు మీరు డెఫినెట్గా మంచి సేల్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హాలిడేస్ ఉంటాయి, డెఫినెట్గా హాలిడేస్ ఉంటేనే రియల్ ఎస్టేట్కి మనకి ఎక్కువ కన్వర్షన్స్ అండ్ ఎక్కువ సైట్ విజిట్స్ జరుగుతూ ఉంటాయి. సో ఈ 2 months మనం డెఫినెట్గా ఒక మంచి ఇంప్రూవ్మెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఒక స్టేబుల్ గవర్నమెంట్ వచ్చింది, ప్లస్ పాలసీస్ బాగుంటాయి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అండ్ రియల్ ఎస్టేట్ పరంగా ముందు తీసుకెళ్లే అగ్రెసివ్ లీడర్షిప్ వచ్చిందని మాత్రమే ఉంటుంది. కాబట్టి మనం ఈ ఇన్వెస్ట్మెంట్ లొకేషన్స్ ఏవైతే ఎవరికి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. సో కొంతమంది విజయవాడ రోడ్డు అండ్ ఈ ఈస్ట్ జోన్ ఆఫ్ హైదరాబాదు ఎక్కువ డెవలప్ చేయొచ్చు అని చెప్పేసి అని పర్సెప్షన్ ఇప్పుడు నడుస్తుంది. సో ఇది కొంచెం కార్యరూపం రావాలంటే ఇంకొక 15 నుంచి 20 రోజులు అవుతే మనకి ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి యొక్క విజన్ స్టేట్మెంట్ తెలుస్తుంది. ఆ విజన్ స్టేట్మెంట్ మీద ఆ పార్టీ ముందుకు తీసుకెళ్ళి గవర్నమెంట్ యొక్క పాలసీస్ ముందుకెళ్ళి అక్కడి నుంచి మనకి డెవలప్మెంట్ వైపు ఇంకా పరుగులు పెడుతుందనే ఆశిద్దాం. చాలామంది ఈ రియల్ ఎస్టేట్ పరంగా ఏమంటున్నారంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, బెంగళూరు మార్కెట్ బాగుంటుందా, లేకపోతే మళ్ళీ హైదరాబాద్ మార్కెట్ బాగుంటుందా, లేదా మళ్ళీ ఇంకొక 2-3 నెలల్లో మనకి ఎలక్షన్స్, అక్కడ జనరల్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏపీలో కూడా ఎలక్షన్స్ వస్తాయి అని చెప్పారు. ఇప్పుడు నేను ఈ మాధ్యమం ద్వారా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఏమి ఒడిదుడుకులు వచ్చినా కూడా రియల్ ఎస్టేట్ ప్రతి చోట బాగుంటుంది. సో మనకి తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కొంచెం బెంగళూరులో మార్కెట్ తగ్గిందన్నారు, కానీ లేదు, గవర్నమెంట్ అక్కడ మారినప్పుడు కొంచెం ఆ 2-3 నెలలు టర్బులెన్స్ ఉన్న తర్వాత మళ్ళీ స్టేబుల్ అయ్యి మళ్ళీ ఇప్పటికి కూడా ఈ రోజు కూడా బెంగళూరు ఈజ్ ది టాప్ లీజింగ్ ఫర్ కమర్షియల్ ఆఫీస్ స్పేస్. అంటే ఎక్కువ కమర్షియల్ ఆఫీస్ స్పేస్ లీజింగ్ అవుతుంటే ఎక్కువ మంది ఎంప్లాయీస్ వస్తున్నట్టు లెక్క. ఎక్కువ మంది ఎంప్లాయీస్ వస్తుంటే ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన రియల్ ఎస్టేట్ పరంగా ఇన్వెస్ట్మెంట్, రొటేషన్, హౌసింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా ఆ స్టేట్ ఇంప్రూవ్ అవుతుంది, మన స్టేట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ ఎలక్షన్స్ మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ రావడానికి మనకు ఖచ్చితంగా ఇక్కడ నుంచి 3 నెలలు ఉన్నాయి.
బట్ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 3 నెలల్లో కూడా ఎన్ఆర్ఐస్ విజిట్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఇక్కడ స్టేబుల్ గవర్నమెంట్ వచ్చింది. ఈ లాస్ట్ 1-2 మంత్స్లో ఎవరైనా డెసిషన్ తీసుకునేది పెండింగ్ ఉన్నాయి, ఆ డెసిషన్కి ముందుకు పోయి కంప్లీట్ చేసుకుంటారు, ట్రాన్సాక్షన్స్ ఫ్లో అవుతాయి. మనకి డెఫినెట్గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి డోకా ఉండదు. సో ఈ విధంగా చూసుకుంటే జోన్స్ పరంగా మీరు ఏం సెలెక్ట్ చేసుకోవాలనేది వచ్చే నెక్స్ట్ వీడియోలో మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. సో ధరణి పోర్టల్ గురించి ప్రక్షాళన చేస్తానని చెప్పి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు చాలా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. యాక్చువల్లీ ఫస్ట్ ధరణి పోర్టల్ గురించి నేను చిన్న బ్రీఫ్ ఇస్తానండి. ఈ ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత అంతా ఆన్లైన్ సిస్టంలోకి రావాలని చెప్పేసి అని ధరణి పోర్టల్ తీసుకురావడం జరిగింది. అంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆన్లైన్లో ఈజీగా అవైలబుల్ ఉండాలి. అండ్ రైతులకి కావాల్సిన ఎండ్ యూజ్ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో ఆ బెనిఫిట్స్ అన్నీ రైతుకు డైరెక్ట్గా జరగాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చింది ధరణి పోర్టల్. ధరణి పోర్టల్ వల్ల ట్రాన్స్పరెన్సీ వస్తుందని చెప్పేసి అని క్రియేట్ చేసిన పోర్టల్ అది. సో ఏ పోర్టల్ అయినా లేకపోతే ఏదైనా ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో కొన్ని ఒడిదుడుకులు, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సో అదేవిధంగా ధరణి పోర్టల్లో లాస్ట్ మనకి 3 years అయింది. ఏది కోవిడ్ అయిపోయిన తర్వాత మనకి ధరణి పోర్టల్ స్టార్ట్ అయింది. సో ఈ 3 yearsలో చాలా చేంజెస్ చేశారు. బట్ మనకి అక్కడ కోర్ లెవెల్లో అంటే విలేజెస్ లెవెల్లో, సర్వే లెవెల్లో డిజిటల్ సర్వే కానీ, ఇప్పుడు కరీంనగర్ అండ్ నిజామాబాదు 2-3 లొకేషన్స్ వాళ్ళు డిజిటల్ సర్వే చేసి కంప్లీట్గా దాన్ని డిజిటైజ్ చేసి పెడతానని చెప్పారు. ఇక్కడ కంటే ఆంధ్ర లొకేషన్లో ఇంతకుముందు అక్కడ బ్రిటిష్ రూలింగ్ అది ఉండడం వల్ల మనకి రికార్డ్ రిలేటెడ్లో చాలా వరకు క్లారిటీ ఉంది. ఇక్కడ నైజాం గవర్నమెంట్ అంతకుముందు ఉన్నది ఫ్రీడమ్కి ముందు, అండ్ తర్వాత వచ్చిన చాలా వరకు ఉన్న పాలసీస్ రిలేటెడ్లో జరిగిన డిస్టర్బెన్సెస్ వల్ల మనకి డిజిటలైజేషన్ చాలా వరకు జరగలేదు. రికార్డ్ డిజిటలైజేషన్ తెలంగాణలో జరగలేదు. సో అది ట్రాన్స్ఫర్మేషన్లో చాలా తప్పులు, చాలా ఒడిదుడుకులు జరిగినాయి. సో వీటన్నిటినీ బాగా నిశ్చితంగా గమనించి, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు చాలా విషయాల్లో చెప్పారు, ఆయన రియల్ ఎస్టేట్కి చాలా దగ్గరగా ఉన్న మనిషి కాబట్టి ఆయన అందులో ఉన్న లోటుపాట్లను గ్రహించి గమనించి దాంట్లో ఉన్న దాంతో ఒక బెటర్ ఐడియాతోటి, అంటే దీని ఇంప్లిమెంటేషను ఇంకా బాగా జరగడం గురించి, ట్రాన్స్పరెన్సీ అనేది ఇంకా ఎక్కువ మారడం గురించి, అండ్ అందులో ఏవైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలని, ఎగ్జాంపుల్ 3 పేరు మీద ల్యాండ్ ఉంది, అందులో ఓన్లీ 1 person పేరు మీద మాత్రమే పెట్టడానికి అవకాశం దొరికింది. తర్వాత ఈ ఎవరైనా ఇంట్లో పెద్ద ఆయన చనిపోయినారు, అది లీగల్ హెయిర్స్కి రావాలి. ఈ లీగల్ హెయిర్స్కి వచ్చే దాంట్లో కొంచెం అందులో ప్రొవిజన్స్లో కొంచెం ఇబ్బంది ఉండడం వల్ల ఒకళ్ళ పేరు, 2 పేరు లేకపోతే అందరి పేర్లు రాకపోవడము జరిగింది. పోడీ సబ్ డివిజన్ జరిగే దాంట్లో కూడా ఈ యొక్క సర్వే నెంబర్ ఏదైతే ఉందో సబ్ డివిజన్ కొత్తగా జరిగే రిజిస్ట్రేషన్ సబ్ డివిజన్ ఈజీగా అయింది, కానీ ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాటికి సబ్ డివిజన్ కొంచెం ఇబ్బంది జరిగింది. అలాగే ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయో అక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్స్ కూడా చాలా వరకు ప్రొహిబిటెడ్ లిస్టులోకి వెళ్ళిపోవడం జరిగింది. ఏవైతే 3-4 లేదా కోర్టు కేసులు, ఈ డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉండే కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు ప్రొహిబిటెడ్ లిస్టులోకి వెళ్ళిపోయినాయి. అంటే ప్రొహిబిటెడ్ లిస్ట్ అంటే రిజిస్ట్రేషన్ చేయడానికి లేదు అంటిల్ అన్లెస్ అది క్లారిటీ వచ్చేంతవరకు. సో ఇప్పుడు ఈ ధరణి పోర్టల్ పూర్తిగా మనకు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. సో దానివల్ల అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనడం ఇంకా ఈజీ అవుతుంది. అంటే ఇప్పుడు మనం చూస్తే ధరణి పోర్టల్లో ఉందా, ధరణి పోర్టల్లో ఉంటే సరిపోతుంది, డైరెక్ట్ రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోవచ్చు అన్న ఏదైతే మనకు కాన్ఫిడెన్స్ ఉందో అది ఇంకా బెటర్గా తయారవుతుంది. అంటే ఓల్డ్ రికార్డ్ వెరిఫికేషన్ కానీ, లేకపోతే ఈ కరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కరెక్షన్స్ జరగడం కానీ ఇంకా బెటర్గా జరుగుతాయి. దీనివల్ల డెఫినెట్గా మనకి రియల్ ఎస్టేట్ పరంగా చాలా వాల్యూ యాడ్, అంటే ఒక రైట్ పర్సన్ త్రూ మనకి ఇదంతా మళ్ళీ ఒక డైరెక్షన్లో పడి ఆ డైరెక్షన్ వల్ల రికార్డ్స్ అన్నీ క్లియర్ అవ్వడము, ఎక్కువ ట్రాన్స్పరెన్సీ రావడము, మనం లీగల్గా ఉన్న ప్రాపర్టీని కొనుక్కోవడము, ఈ ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉన్న ప్రాపర్టీస్ కొంచెం సక్రమంగా జరిగి ఎవరైతే దానికి లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే దాని అబ్సల్యూట్ ఓనర్స్ ఉంటారో ఆ ఓనర్కి చెందడం, అక్కడ నుంచి మళ్ళీ మనం పర్చేస్ కానీ లేకపోతే వాళ్ళు ఏదైనా ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ చేసుకోవడానికి కానీ ఈజీ అవుతుంది. సో ఇప్పటి వరకు ఉన్న ఈజీ ఇంకా ఇది ఒక 2-3 ఇంతలు బెటర్ అవుతుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ పరంగా వచ్చే ధరణి పోర్టల్, అంటే మనకు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే ధరణి పోర్టల్ వల్ల మనకి రియల్ ఎస్టేట్కి ఒక చాలా పెద్ద అడ్వాంటేజ్. సో ఈ అడ్వాంటేజ్ వల్ల మనకి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అయితే 100% ఇప్పుడు కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు. సో ఈ ఇనిషియేటివ్ వల్ల ఇప్పుడు మనకి ధరణి 2.0లోకి వెళ్తున్నాం కాబట్టి డెఫినెట్గా రియల్ ఎస్టేట్కి ఇది ఒక పెద్ద ఎసెట్ అని నా నమ్మకం. థ్యాంక్ యూ. హైదరాబాద్ చుట్టుపక్కల మనకి లాస్ట్ 10 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ యొక్క ట్రెండ్స్ ఎలా ఉంది, ప్లస్ రాబోయే ఇంకొక 4 నుంచి 5 సంవత్సరాల్లో మనకి ఏ జోన్స్లో, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఏ జోన్స్లో
ఎలాంటి డెవలప్మెంట్స్ ఉంటాయనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందామండి. హైదరాబాద్ లాస్ట్ 10 ఇయర్స్లో అంటే 2013-14 ఆఫ్టర్ తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత మనకి మెట్రో రైల్ కనెక్టివిటీ ఈజ్ ఫస్ట్ మైల్ స్టోన్. తర్వాత ఔటర్ రింగ్ రోడ్ ఆల్ అరౌండ్ మన సిటీ చుట్టుపక్కల 165 కిలోమీటర్స్ యొక్క ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఇది ఒక మేజర్ మైల్ స్టోన్. దానివల్ల మన రియల్ ఎస్టేట్ గ్రోత్ స్లోగా స్టడీగా ఇంక్రీజ్ అవుతూ లాస్ట్ 10 ఇయర్స్లో 10 ఫోల్డ్స్ అయిందని చెప్పొచ్చు. అంటే పర్టికులర్గా కొన్ని లొకేషన్స్లో లైక్ శంకరపల్లి కానీ, శంషాబాద్ కానీ, వెస్ట్ జోన్లో ఉన్న శంకరపల్లి కానీ, అదే వెస్ట్ అండ్ సౌత్ జోన్లో ఉన్న చీవళ్ళ లొకేషన్ కానీ, లేదా అక్కడ నుంచి మన శంషాబాద్ లొకేషన్ కానీ, శంషాబాద్ చుట్టుపక్కల ఉన్న రావిరాల తుకుగూడ ఈ లొకేషన్ కానీ, తర్వాత అక్కడ నుంచి మనకి రామోజీ ఫిలిం సిటీ, విజయవాడ రోడ్డు, హయత్ నగర్, వనస్థలిపురం ఈ లొకేషన్స్, అండ్ మనకి గట్కేసర్, ఉప్పల్ రోడ్డు, ఉప్పల్ మెట్రో స్టేషన్ వచ్చిన తర్వాత ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి గట్కేసర్ వరకు, అండ్ యాదగిరిగుట్ట అనౌన్స్మెంట్ వల్ల యాదగిరిగుట్ట రీస్ట్రక్చర్ చేయడం వల్ల యాదాద్రి లొకేషన్, వరంగల్ రోడ్డు, జినాం వ్యాలీ ఇంతకు ముందు నుంచే చాలా బూమింగ్ ఉండే. ఈ కోవిడ్ రిలేటెడ్ వచ్చిన తర్వాత కూడా దాని యొక్క ఐడెంటిటీ తెలిసింది. బట్ ఇప్పటికే సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కూడా మనకి ఎక్స్పాన్షన్ అవ్వడం జరిగింది. మేడ్చల్ రోడ్లో చాలా వరకు ఇండస్ట్రియల్ కారిడోరు మనకి ఎక్స్పాన్షన్ వచ్చింది. ఇండస్ట్రియల్ కారిడోర్లో వేర్ హౌసెస్ యొక్క హబ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా మనకి ఆ జోన్లోనే వచ్చాయి, ఏది మేడ్చల్ జోన్లో. తర్వాత అక్కడ నుంచి మన సంగారెడ్డి, జహీరాబాద్ వరకు నిమ్స్ అనేది అనౌన్స్ చేయడం వల్ల జహీరాబాద్లో మన నేషనల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్గా అనౌన్స్ చేయడం వల్ల మనకు సంగారెడ్డి. ఈ విధంగా తీసుకుంటే అన్ని డైరెక్షన్స్లో, అంటే నేను ఎప్పుడు 8 డైరెక్షన్స్ అని చెప్తాను, లైక్ నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, తర్వాత మళ్ళీ ఆ కార్నర్స్లో ఉన్న ఈ జోన్స్ 8 జోన్స్లో కూడా ఇనార్మస్ డెవలప్మెంట్ జరిగింది. పర్టికులర్గా మనకి అంటే 5 times to 10 times డెవలప్మెంట్ వచ్చిన లొకేషన్స్ శంకర్పల్లి, శంషాబాద్, తుక్కుగూడ లొకేషను, అండ్ మనకి మేడ్చల్ కళాకల్ కారిడోరు, అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ సంగారెడ్డి రోడ్. ఈ లొకేషన్స్లో మనకి హయ్యెస్ట్ గ్రోత్ రేట్ అనేది వచ్చింది. మిగిలిన లొకేషన్స్ కూడా అయినాయి, బట్ ఈ లొకేషన్స్లో పర్టికులర్గా మనకి వెస్ట్ జోన్ ఆఫ్ హైదరాబాద్ అంటారు కాబట్టి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అండ్ శంకర్పల్లి లొకేషన్స్లో ఎక్కువ మీకు టర్న్ అరౌండ్ టైం అండ్ ఎక్కువ మనకి రెవెన్యూస్ అవి పెరగడం జరిగింది. సో అందువల్ల మీరు ఇవాళ ఈ లాస్ట్ 3 months బ్యాక్ కోకాపేటలో అయిన 100 crores per acre ఆక్షన్ రావడం కూడా అదే కారణం. సో మనకి మేజర్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇంత బూస్ట్ ఇవ్వడానికి కారణం 2 మేజర్ జీవోస్. 168 జీవో వల్ల మనకి బిల్డింగ్ పర్మిషన్స్, అన్లిమిటెడ్ FSI రావడము ఒక అడ్వాంటేజ్. దానివల్ల ఎన్ని ఫ్లోర్స్ అన్నా కట్టుకోవచ్చు కాబట్టి, రోడ్ విడ్త్ 100 feet and above ఉంటే ఎన్ని ఫ్లోర్స్ అన్నా కట్టుకోవచ్చు కాబట్టి దానివల్ల వాల్యుయేషన్ బెటర్ అయింది. సో మనకి లాస్ట్ 4-5 yearsలో అప్పటి వరకు మనకి 15 floors నుంచి 23-25 floors వరకు హైయెస్ట్ ఉండేది. సో అంతకుముందు మనకి 2008 నుంచి 10 మధ్యన లోదా ఒకటే హైయెస్ట్ ఫ్లోర్స్ 35 floors వరకు ఉండేది. లోదా బెలీజా ప్రాజెక్ట్ కూకట్పల్లిలో ఉంది. మిగిలినవన్నీ కూడా చిన్నవే, తక్కువ హైట్ ఉన్న ప్రాజెక్టులు ఉండేవి, 25 లోపు ఉండేవి. సో తర్వాత మనకు 2017-18 తర్వాత నుంచి 40 floors, 50 floors, ఇప్పుడు ఈవెన్ 58 floors అపార్ట్మెంట్ కూడా పర్మిషన్ వచ్చినాయి, అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి, కొన్ని ఆల్మోస్ట్ నియరింగ్ డెలివరీ ఉన్నాయి. ఇప్పుడు మనం హైటెక్ సిటీ సరౌండింగ్స్లో తీసుకుంటే మై హోమ్ భూజా 40 floors వరకు ఉంది. అదేవిధంగా మనకి ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రాజెక్టులు మై హోమ్ అవతార్ కానీ, లేకపోతే రాజపుష్ప ప్రొవెన్సియా కానీ, లేకపోతే DSR వాళ్ళ ప్రాజెక్టులు, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 40-45 floors మినిమం ఫ్లోర్స్ అయిపోయాయి ఇప్పుడు ప్రెస్టీజ్ వాళ్ళు వచ్చే ప్రాజెక్టులు కానీ ఇవన్నీ. సో దీనివల్ల గ్రోత్ అనేది మనకి 5 to 10 folds ఈ లాస్ట్ 7 to 8 yearsలో పర్టికులర్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో దాంతోపాటు ఈ 10 సంవత్సరాల్లో మనం చూసుకుంటే ఈచ్ జోన్కి ఒక స్పెసిఫిక్ ఇండస్ట్రీని అటాచ్ అయి ఉంది. అంటే లైక్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్ దగ్గర చూస్తే అక్కడ ఏరోస్పేస్ SEZ రిలేటెడ్లో యాక్టివిటీ, మనం తుక్కుగూడ రోడ్లో చూసుకుంటుంటే అక్కడేమో మనకి ఫార్మాసిటీ యొక్క రిలేటెడ్ యాక్టివిటీ, సంగారెడ్డి రోడ్ జహీరాబాద్లో నిమ్స్ ఉండడం వల్ల ఆ పర్టికులర్ జోన్కి ఆ అడ్వాంటేజ్ ఉన్న యాక్టివిటీ. అదేవిధంగా యాదాద్రి ప్లస్ మనకి పోచారం ఇండస్ట్రియల్ ఏరియాలో ఉప్పల్ రోడ్ నుంచి మన ఈస్ట్ జోన్లో ఉప్పల్ వరంగల్ రోడ్లో గట్కేసర్ దగ్గర మనకు పోచారం ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్ అవడం వల్ల ఆ అడ్వాంటేజ్. సో ఇలా ఈచ్ మైక్రో లొకేషన్లో ఒక్కొక్క సెగ్మెంట్ ఆఫ్ డెవలప్మెంట్ మనకి స్టార్ట్ అయ్యింది. ఒకటే లొకేషన్లో కేంద్రీకృతం అవ్వకుండా ఓన్లీ వెస్ట్ జోన్ అనే చెప్పకుండా అన్ని జోన్స్కి మనకి ఇది స్ప్రెడ్ అయింది, అన్ని కార్నర్స్ స్ప్రెడ్ అయింది. సో అవుటర్ రింగ్ రోడ్కి కనెక్టివిటీని కూడా ఇదే విధంగా ఏదైతే అవుటర్ రింగ్ రోడ్ అయ్యిందో లాస్ట్ 3 yearsలో పర్టికులర్గా కోవిడ్ తర్వాత నుంచి మనకి రేడియల్ రోడ్స్, కనెక్టింగ్ రోడ్స్ చాలా వరకు కంప్లీట్ అయ్యాయి. పర్టికులర్గా కోవిడ్ టైంలో చాలా రోడ్స్, మీరు న్యూ రోడ్స్
న్యూ ఫ్లైఓవర్సు, న్యూ కనెక్టింగ్ రోడ్సు, న్యూ ఆర్ఓబీలు ఇవన్నీ కూడా మనకి రీలాంచ్ అయినాయి. ఈ రీలాంచ్ అవ్వడం వల్ల ఈ పర్టికులర్ లొకేషన్ నుంచి అవుటర్ రింగ్ రోడ్ చేరడం అనేది ఈజీ అయిపోయింది. సో చాలామంది ట్రాఫిక్ మనకి అవుటర్ రింగ్ రోడ్ నుంచి తీసుకునే వాళ్ళు చాలా ఎక్కువైపోయారు. ఎందుకంటే ఈ ట్రాన్సిట్ రోడ్లు, కనెక్టింగ్ రోడ్లు, రేడియల్ రోడ్స్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్మెంట్ జరిగింది ఈ లాస్ట్ 3 yearsలో. సో దీనివల్ల ప్రతి లొకేషన్లోనూ ఎంప్లాయ్మెంట్ పెరిగింది, ప్రతి లొకేషన్లోనూ బిజినెస్ పర్స్పెక్టివ్ పెరిగింది. ఈ ఆన్లైను, ఆఫ్లైను జరిగే మార్కెటింగ్ యాక్టివిటీ వల్ల మనకి ప్రతి చోట కూడా సూపర్ మార్కెట్లు కానీ, లేకపోతే డీమార్ట్లు కానీ, లేకపోతే గ్రోసరీ స్టోర్స్ కానీ ఇవన్నీ కూడా చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అయ్యాయి. సో ఈచ్ మైక్రో లొకేషన్లో ఇది వరకు ఒక వెజిటబుల్ షాపు, ఒక గ్రోసరీ షాపు ఒకటే ఉండేది, లేదా 2-3 ఉండేది. కానీ ఇప్పుడు ఎవ్రీ బ్రాండ్, మీరు రత్నదీప్ చూసుకోండి, డీమార్ట్ చూసుకోండి, లేదా ఎనీ అదర్ సూపర్ మార్కెట్ చూసుకోండి, పదులు సంఖ్యలో ఉన్న అన్నింటిలోనూ కూడా బిజినెస్ జరుగుతుంది, రొటేషన్ అవుతుంది. ఎందుకంటే ఈచ్ మైక్రో లొకేషన్లో అక్కడ కావాల్సిన ఇండస్ట్రీస్, అక్కడ కావాల్సిన ఎంప్లాయ్మెంట్ ఇంప్రూవ్ అయింది. దానివల్ల అక్కడ ఆ మైక్రో లొకేషన్లో ఉన్న జనం పెరగడం వల్ల మిగిలిన కావాల్సిన మౌలిక సదుపాయాలు పెరగడం వల్ల అక్కడ బిజినెస్ డెవలప్మెంట్ కూడా బాగా అయ్యింది. అంటే అదర్ బిజినెసెస్ కూడా ఎనార్మస్గా ఇంక్రీజ్ అయినాయి. అండ్ చాలా వరకు అన్ని లొకేషన్స్ డీసెంట్రలైజ్ అయిపోయింది. మనం బెంగళూరులో చూసుకుంటే మనకి ట్రాఫిక్ జామ్స్ కంపారిటివ్లీ తక్కువ, అంటే మనం బెంగళూరుతో కంపేర్ చేస్తున్నాం కాబట్టి తక్కువ. మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ కూడా పెద్ద పెద్ద రోడ్స్ ఉన్నాయి, ఇక్కడ 100 feet 120 feet రోడ్స్ ఉన్నాయి. అదే మనం ఓన్లీ న్యూ సిటీకి, అంటే వెస్ట్ జోన్లో ఉన్న న్యూ సిటీకి కాకుండా మనకు అదర్ జోన్స్లో ఉన్న చాలా లొకేషన్స్లో కూడా మనం అంటే పోచారం దగ్గర చూసినా, లేదా శ్రీశైలం రోడ్లో చూసినా కూడా చాలా వరకు రోడ్లన్నీ కూడా 80, 100, 120 feet రోడ్స్ ఎక్స్పాన్షన్ ఉన్నాయి. సో దీనివల్ల మనకి పర్టికులర్గా హైదరాబాద్లో ఏ కార్నర్లో ఇన్వెస్ట్ చేసినా కూడా ఎవరికి కూడా ఇబ్బంది లేదు. సో ఎవరికన్నా ఈ ఫార్మా రిలేటెడ్ ఇండస్ట్రీ ఉంది, లేకపోతే ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు కూడా లొకేషన్లో చేశారు. కొంతమందికి జనం వ్యారీ మీద నమ్మకం ఉంది, సో బయోటెక్ ఫార్మా రిలేటెడ్ అక్కడ ఇన్వెస్ట్ చేశారు. కొంతమంది ఈ సంగారెడ్డి రోడ్లో ఇంట్రెస్ట్ ఉంది, అక్కడ ఇన్వెస్ట్ చేశారు. లేదు చాలామంది ఐటీ వాళ్ళు ఉన్నారు, ఐటీ వాళ్ళు ఎక్కువ మంది ఉండడం వల్ల, ఐటీఐఎస్ రిలేటెడ్ వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల ఈ శంకర్పల్లి, చీవళ్ళ, మన శంషాబాదు ఈ లొకేషన్స్ బాగా ఇంప్రూవ్మెంట్ అయినాయి. సో ఈ విధంగా చూసుకుంటే లాస్ట్ 10 years ఇట్ వాజ్ ఎనార్మస్ గ్రోత్. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్లో చాలా వరకు ఈ కనెక్టింగ్ రోడ్స్ ఇవన్నీ పెరిగినాయి, అండ్ ఎక్కడికక్కడ మైక్రో బిజినెసెస్ పెరిగింది. కాబట్టి వచ్చే 5 yearsలో మనకి ఈ అవుటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఉన్న లొకేషన్స్ ఒక 10 నుంచి 15 kilometers వరకు ఆల్రెడీ వెంచర్ స్టార్ట్ అయినాయి. లైక్ మీరు దానికి ఎగ్జాంపుల్ అంటే ఈ కొల్లూరు, వెలిమెల చూసుకుంటే ఒక లొకేషను, రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర ఒక లొకేషను, అలాగే మన తుక్కుగూడ తర్వాత వచ్చే ఆదిబట్ల, కొంగర కలాన్ ఈ లొకేషను, శంషాబాద్ నగర్ నుంచి షాద్నగర్ వెళ్ళే రోడ్డు, ఈ రోడ్లు అన్నింటిలోనూ మీరు చూసుకుంటే 10 నుంచి 15 kilometers వరకు ఉన్న రేడియస్లో కొత్త ప్రాజెక్టులు, కొత్త వెంచర్లు, ప్లాటింగ్ అవ్వచ్చు, అపార్ట్మెంట్ అవ్వచ్చు, విల్లాస్ అవ్వచ్చు, ఇవి ఒకటొకటి ఇప్పుడు స్టార్ట్ అయినాయి. అండ్ ఒకటొకటి ఎగ్జిక్యూషను కంప్లీషన్ అయ్యి రెడీ టు మూవ్ ఇన్ వచ్చేటప్పటికి అక్కడ కాలనీస్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. సో ఈచ్ లొకేషన్లో మళ్ళీ ఈచ్ మైక్రో జోన్లో మళ్ళీ ఫస్ట్ పొజిషన్లో చెప్పాలంటే వెస్ట్ జోన్ ఎక్కువ ఐటీఐటీఎస్ పీపుల్ ఉన్నారు కాబట్టి వెస్ట్ జోన్ శంకర్పల్లి, కొల్లూరు, వెలిమెల, అండ్ పార్ట్లీ ఈ 111 రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం పార్ట్ చీవళ్ళ సైడ్, అజీజ్ నగర్ ఈ సైడ్. నెక్స్ట్ ఇప్పుడు ఎక్కువ మీకు గ్రోత్ కనబడుతుందంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ అండ్ సరౌండింగ్స్. దీంట్లో ఇక్కడ ఎక్కువ ఐటీ కంపెనీస్, ఐటీఎస్ కంపెనీస్ అండ్ అదర్ రిలేటెడ్ ఏరోస్పేస్, ఎస్ఇజెడ్ రిలేటెడ్ కంపెనీస్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి కాబట్టి అక్కడ మనకి ఎక్కువ ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. సో తర్వాత వచ్చి ఈస్ట్ జోన్ ఆఫ్ హైదరాబాద్లో పోచారం ఆల్రెడీ ఉంది, అండ్ వరంగల్లో ఆల్రెడీ చిన్న కంపెనీస్, ఐటీ కంపెనీస్ స్టార్ట్ అయినాయి, ఐటీ డెవలప్మెంట్ అక్కడ. సో ఈ ఆల్మోస్ట్ వరంగల్ టు హైదరాబాద్ చాలా నియరెస్ట్ ప్లేస్ ఉంది కాబట్టి ఆ రోడ్డును కూడా ఎక్స్పాన్షన్ చేశారు కాబట్టి కనెక్టివిటీ అంటే టైం చాలా తక్కువైంది. ఇప్పుడు 1.5-2 hours వరంగల్కి రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా ట్రాన్సిట్ రిలేటెడ్ యాక్టివిటీ జరుగుతుంది. మనకి లింగంపల్లి రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎక్స్టెన్షన్ లింగంపల్లి రైల్వే స్టేషన్ వరకు ఎక్స్టెన్షన్ జరిగింది. అది అక్కడ నుంచి ఈవెన్ ఇంకా శంకర్పల్లికి కూడా జరుగుతుందని చెప్పి ఒక ప్రపోజల్ ఉంది. సో శంకర్పల్లి ఒక టెర్మినల్ అయితే ఇప్పుడు మేజర్ ట్రైన్స్ అంటే ఆంధ్రాకి కానీ లేకపోతే ఇటు రాయలసీమ వైపు వెళ్ళే ట్రైన్స్, చాలా ట్రైన్స్ మనకి లింగంపల్లిలో స్టార్ట్ అయ్యి వెళ్తుంది. సో దీనివల్ల చాలా వరకు సెటిలర్స్ ఈ లొకేషన్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ మీరు అదేవిధంగా చూసుకుని నల్గొండ, తెల్లాపూర్ ఈ లొకేషను, కొల్లూరు ఈ లొకేషను దీనికి లింగంపల్లి రైల్వే స్టేషన్కి అది దగ్గర అవుతుంది. సో దాంతోపాటు మనకు మెట్రో కనెక్టివిటీ పెరిగింది. మెట్రో సెకండ్ ఫేజ్ వస్తుంది ఈ కమింగ్ 5 yearsలో. మనకి శంషాబాద్ వరకు మెట్రో వస్తుంది, అప్ టు పహాడీ షరీఫ్ వరకు వెళ్తుంది. సో మెట్రో స్టేషన్స్ ఎక్కడైతే వస్తాయో ఈ కొత్తగా వచ్చే గచ్చిబౌలి నుంచి గచ్చిబౌలి, నానకరంగూడ, పుప్పాలగూడ, టీఎస్పీఏ జంక్షను, బుద్వేలు, రాజేంద్ర నగరు, శంషాబాదు, అక్కడి నుంచి మళ్ళీ పహాడీ షరీఫ్, ఈ లొకేషన్స్లో ఉండే ఈ 9 to 10 స్టేషన్స్ ఉన్నాయి. ఈ స్టేషన్స్ దగ్గర ఏదైతే ఉందో అక్కడ మళ్ళీ డెవలప్మెంట్ కన్సల్టేటెడ్గా పెరుగుతుంది. సో మనకి వచ్చే 5 yearsలో వెస్ట్ జోన్లో శంకర్పల్లి,
కొల్లూరు వెలిమెల సరౌండింగు. సౌత్ జోన్లో శంషాబాద్ టు షాద్నగర్ అండ్ ఆల్రెడీ ఫార్మాసిటీ ఉంది కాబట్టి తుకుగూడ నుంచి ఆమన్గల్ రోడ్డు అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ ఆదిబట్ల సరౌండింగ్స్ బికాస్ టీసీఎస్ ఉంది. ఫాక్స్కాన్ అక్కడ అనౌన్స్మెంట్ అయింది. ఫాక్స్కాన్ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. తర్వాత కొంత పార్ట్ రామోజీ ఫిల్మ్ సిటీ వైపు ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ అయింది. వేర్ హౌసెస్ హబ్స్ అవి స్టార్ట్ అయినాయి. డ్రై పోర్ట్ అది అక్కడ ఉంది కాబట్టి అది ఫర్దర్ ముందుకు వెళ్తుంది. తర్వాత షామీర్పేట్ వైపు, అలాగే ఉప్పల్ గట్కేసర్ వైపు, దాని తర్వాత కీసర షామీర్పేట్ లొకేషన్లో జనం వ్యాలీ ఇప్పుడు సెకండ్ ఫేజ్, తుర్కపల్లిలో సెకండ్ ఫేజ్ అవుతుంది. సో అది అక్కడ నుంచి ఇప్పుడున్న తుర్కపల్లి లొకేషన్ నుంచి ఒక 15 కిలోమీటర్ డిస్టెన్స్లో మళ్ళీ ఇంకొక జోన్ క్రియేట్ చేశారు సేమ్ దీని గురించనే. సో ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ ఫుల్లీ ఆక్యుపైడ్, సెకండ్ ఫేజ్లో కూడా 50% ఆక్యుపైడ్, ఇంకా 50% మాత్రమే ఉంది. మేబీ ఇంకో థర్డ్ ఫేజ్కి కూడా ఇంకో 2 yearsని వెళ్ళిపోవచ్చు షామీర్పేట్ రోడ్లో. అలాగే మేడ్చల్ హైవే అప్ టు కామారెడ్డి వరకు కూడా మేడ్చల్ హైవేలో ఎనార్మస్ వేర్ హౌస్ అండ్ లాజిస్టిక్ యాక్టివిటీ నడుస్తుంది. బికాజ్ అది నాగ్పూర్కి వెళ్ళే రోడ్ కాబట్టి హైవే, నేషనల్ హైవే బ్రహ్మాండంగా ఉంది, దానివల్ల యాక్టివిటీ. ఇప్పుడు ఇవాళ మేడ్చల్లో కూడా వెంచర్స్ చాలా అయిపోయినాయి. అప్ టు అవుటర్ రింగ్ రోడ్ వరకు వెంచర్స్ ఎనార్మస్గా అయిపోయినాయి. 40,000 to 60,000 రూపీస్ per square yard కూడా ఉంది ఆ లొకేషన్లో. అంత అంటే ఇది వరకు 10,000 to 15,000 ఉండేది, ఇప్పుడు 50,000 to 60,000 రూపీస్ అయినా ఎనార్మస్ గ్రోత్ ఉంది. అలాగే మనకి ఇప్పుడు షామీర్పేట సంగారెడ్డి వరకు కూడా, సంగారెడ్డి దగ్గర ఐఐటి ఉంది, ఐఐటి కంది ఇన్స్టిట్యూట్, గీతం యూనివర్సిటీ. అక్కడ నుంచి సంగారెడ్డి సదాశివపేట దాటిన తర్వాత వాక్సన్ బిజినెస్ స్కూల్ ఉంది. సో అక్కడ నుంచి మళ్ళీ జహీరాబాదు ఆల్రెడీ మనకు తెలుసు మహేంద్ర కంపెనీ ఉంది అండ్ నిమ్స్ అనే జోన్ అనౌన్స్ చేశారు కాబట్టి ఆ లొకేషన్. బట్ మన హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ జహీరాబాద్ 100 కిలోమీటర్స్ అవుతుంది కాబట్టి ఈ 100 కిలోమీటర్స్లో సంగారెడ్డి వరకు డెవలప్మెంట్ కంటెంట్ అవుతుంది. సో అగైన్ మనము ఈ కొల్లూరు వెలిమెల ఈ లొకేషన్ కూడా విల్లా ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయినాయి అండ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ అయినాయి. సో ఈ విధంగా ఆల్ 8 లొకేషన్స్లో మనకి ఈచ్ మైక్రో లొకేషన్లో అడ్వాంటేజ్ ఉందండి. థ్యాంక్ యూ.